ఓకే సార్. ఇప్పుడు ఏపీలో పోలీసుల బదిలీలు మనం చూస్తున్నాం. ఇది అసలు ఎందుకు అంటే ఈ ఎన్నికల సమయంలో ఈ బదిలీలు ఎందుకు జరుగుతున్నాయి అనుకోవచ్చు? ఒకటండి, ఒకే చోట ఇదే పోలీస్ ఆఫీసర్ ఎప్పటి నుంచి కనుక ఉన్నట్లయితే అతనికి అక్కడ ఎవరు ఏ పార్టీ, తర్వాత ఎవరు ఎటువంటి వాళ్ళు, ఇవన్నీ వాళ్ళకి తెలుస్తాయి. సో వాళ్ళు ప్రాపర్గా చర్యలు తీసుకోవడం ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఇది ఒక యాంగిల్. ఇంకో యాంగిల్ ఏంటంటే వీళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి వాళ్ళకి సన్నిహిత సంబంధాలు ఉంటాయి కాబట్టి లోకల్ పర్సన్స్తో ఎలక్షన్స్ టైంలో వాళ్ళు కోఆపరేట్ చేస్తారు అనేది ఒకటి ఉంటుంది. ఇది రెండో ఫేజ్. సో దీనికి ఏం చేస్తారంటే ఎట్లా ఎవరి మీద డౌట్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే అది ప్రతిపక్ష పార్టీకి కావచ్చు, అధికార పార్టీకి కావచ్చు, సన్నిహితంగా ఉన్నటువంటి అధికారులు ఎవరైనా ఉన్నారని ఎలక్షన్ కమిషన్ కనుక ఇన్ఫర్మేషన్కి వచ్చినట్లయితే వాళ్ళు లిటిల్ బిట్ ప్రైమరీ ఎంక్వైరీ అనేది చేసేసుకుంటారు. వాళ్ళు ఒక నిర్ధారణకు వస్తారు. వచ్చిన తర్వాత రైట్, ఇక్కడ ఎన్నికలను ప్రభావితం చేసే విధంగా ఈ అధికారులు ఉన్నారు కాబట్టి వీరిని వేరే చోటకి పంపిద్దాం, సో ఇక్కడ కొత్త వాళ్ళని అపాయింట్ చేద్దాం అని దానివల్ల ఏంటి, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటు అనే ఆయుధాన్ని చక్కగా ఉపయోగించుకోవాలనేది మెయిన్ ఇక్కడ. సో ఆ వేలో చూసుకోవడమే ఎలక్షన్ కమిషన్ యొక్క ఉద్దేశం. అలా చూసుకున్నప్పుడు ఈ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఏపీ వెంకటేశ్వరరావు అని నిన్నటి వరకు, ఈయన టీడీపీ వాళ్ళకి ఫేవర్గా ఉంటున్నారు, గవర్నమెంట్ బదులు టీడీపీ పార్టీకే అంతా కూడా మంచి చేసి పెడుతూ ఉన్నాడు, ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాడు, ఆ రకం చేస్తూ ఉన్నాడు. అట్ ది సేమ్ టైం ఆయన ఎన్నికల సంబంధించి విధుల్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ డబ్బు విషయంలో కావచ్చు, మిగతా విషయాలు కావచ్చు, చెకింగ్ల విషయంలో కావచ్చు, ఏదో ఒక విధంగా మిగతా పార్టీకి ఇబ్బంది కలిగిస్తున్నాడు, టీడీపీకి ఫేవర్గా ఉంటున్నాడు. ఇవన్నీ కూడా వైసీపీ వాళ్ళు ఆయన మీద చేసినటువంటి ఆరోపణలు. వీటిని కన్సిడర్ చేసి ఎన్నికల కమిషన్ ఏం చేసిందంటే ఆయన్ని దీని నుంచి పక్కన పెట్టండి అని చెప్పింది. అయితే టీడీపీ వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ ఓకే అన్నారు, కానీ ఆ తర్వాత అలా తెలిసింది ఏమని, యాజ్ పర్ రూల్స్ ఈయన ఎన్నికల కమిషన్ పరిధిలోకి రాడు కాబట్టి ఈయనని మీరు తొలగించడానికి ఆస్కారం లేదు అనేసి హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. దాంతో హైకోర్టు ఏం చెప్పింది, లేదు ఎన్నికల కమిషన్ తీసుకున్న డెసిషనే ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి ఆయనని ఆ పదవి నుంచి పక్కకు పెట్టండి అని చెప్పారు. టీడీపీ వారే హైకోర్టు వరకు ఆశ్రయించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమైంటుంది సార్? అది ఒకటండి, నిజంగా నేను పార్టీ కోసం పనిచేస్తున్నాడా లేదా అన్న విషయం మనకు తెలియదు. ఏ ఐఏఎస్ అధికారైనా ఏ ఐపీఎస్ అధికారైనా సరే మన ప్రజాస్వామ్యంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు చూసుకున్నట్లయితే అధికారంలో ఎవరైతే ఉంటారో వారితో ఫ్రెండ్షిప్ పరంగానే అడుగులు ముందుకేస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఆ వేళ మీరు నా ఫ్రెండ్ అంటే నేను కొంచెం మీకు ఫేవర్గా ఉంటాను, ఎక్కడ కూడా ఆ రకం ఉండొచ్చు. అట్ ది సేమ్ టైం ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు, ఎవరికైతే విషయాలు తెలుస్తూ ఉంటాయి, సీక్రెట్స్ ఇలా అవన్నీ కూడా కొత్తవాడైతే ఎలక్షన్ టైం తక్కువ ఉంది, అలాంటప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చి రాక ఇబ్బందులు పడవచ్చు టీడీపీ వాళ్ళు. ఆల్రెడీ మొదటి నుంచి ఉన్న వ్యక్తి బాగా సన్నిహితుడు, ఈయన వల్ల ప్రభుత్వానికి కావచ్చు, పార్టీకి కావచ్చు, నిజంగానే అధినేత కావచ్చు మంచి జరిగిద్ది అని ఆయన అనుకుని ఉండవచ్చు. ఆ వేళ ఆయన ఉండాలి అన్నది ఒకటి. తర్వాత ప్రాపర్ వేలో ఈయన ఉన్నప్పుడు ఈయన కావాలని తప్పిస్తున్నారు, మళ్ళీ కొత్తగా వచ్చేతన వల్ల మనకి ఇబ్బందులు రావచ్చు, లేదంటే సరిగా కోఆపరేట్ చేయకపోవచ్చు, ఏది గవర్నమెంట్కి కూడా. అలాంటప్పుడు ఎందుకు ఇలా చేస్తారంటే ఒక కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు మా మీద, ఎందుకు ఇలా చేస్తున్నారు, మీ పరిధిలో లేనటువంటి అంశాన్ని కూడా మీరు ఎందుకు ఇక్కడ ఏలు పెడుతున్నారు అన్న విధంగా టీడీపీ ఆలోచించి ఒక రకంగా ప్రెస్టేజ్కి పోయిందనుకోవచ్చు. సో ఆ రకంగా ఆలోచించి వాళ్ళు కోర్టు దాకా వెళ్ళడం జరిగింది హైకోర్టు. సో హైకోర్టు చెప్పిన తర్వాత యాజువల్ రూల్స్ ఫాలో అయ్యారు, ఆయన పక్కన పెట్టడం జరిగింది, వేరే అతను అపాయింట్ చేయడం జరిగింది. ఇక మీరు అన్నట్టు శ్రీకాకుళం అదేవిధంగా కడప ఎస్పీలకు సంబంధించి వద్దాం. శ్రీకాకుళానికి సంబంధించేసి ఆయన వెంకటరత్న గారు క్లియర్గా చెప్తున్నారు, నేను ఒక ఎస్ఐ స్థాయి నుంచి ఎస్పీ స్థాయి దాకా వచ్చాను, ఇప్పటి వరకు నేను ఏ రోజు ఎటువంటి అక్రమాలకు కానీ అవినీతి కానీ పాల్పడలేదు, నా కుటుంబ నేపథ్యం కూడా మీరు పరిశీలించండి, నన్ను ఒకవేళ మీరు పక్కకు పెట్టాలని అనుకున్నట్లయితే అట్లీస్ట్ నన్ను ఎక్స్ప్లెనేషన్ అడగాలి, ఏం జరిగిందో చెప్పాలి, ఏమీ లేకుండా ఈ రకంగా చేస్తున్నారంటే ఎవరో ఒక పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి దాని ప్రకారం ఇలా చేయడం కరెక్ట్ కదని ఆయన అంటూ ఉన్నారు. తర్వాత కడప ఈయన కూడా క్లియర్గా చెబుతూ ఉన్నాడు శర్మ, 2011లో నేను వస్తే ఇప్పటివరకు ద బెస్ట్గా నేను ఉన్నాను, ఈ రకంగా చేయడం వెనక ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఏదైతే జరుగుతుందో అది ప్రాపర్ వేలో ముందుకు తీసుకెళ్లటం, అదేవిధంగా ఆ కుటుంబ సభ్యుల్ని పదే ఇన్వెస్టిగేషన్ పేరుతో తీసుకొచ్చి ఈయన ప్రశ్నిస్తూ ఉండటం, తర్వాత కొన్ని విషయాలు మీడియాకి బయటికి రావటం, వీటన్నిటి వల్ల ఒకంత వైసీపీకి నష్టం కలుగుతూ ఉంది అన్న విషయంలో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ అది నిజమే కదా అన్నట్టుగా వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో ఆ వేళని పక్కన పెట్టారు, అంతే తప్ప ఆయన ఏదో అవినీతికి పాల్పడాడు, అక్రమాలకు పాల్పడాడు కాదు. ఈ ఎన్నికల్లో ఎక్కడైతే ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్టు
లేదంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు కూడా ఓ పార్టీకి ఫేవర్ చేసే విధంగా ఈ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే విధంగా కనుక అధికారులైనా మామూలు వాళ్ళైనా ఎవరైనా సరే ప్రవర్తిస్తే అది ప్రజాస్వామ్యంలో చట్ట విరుద్ధమైంది. కాబట్టి దానికి తగ్గట్టు ఇక్కడ ఎన్నికల కమిషన్ స్టెప్స్ తీసుకుంటుందే తప్ప ఒక పార్టీకి అనుకూలంగానే ఒక పార్టీకి వ్యతిరేకంగా అనుకోవడానికి లేదు. అట్ ది సేమ్ టైం ఇందాక మీతో అన్నాను, ఎవరైనా సరే ఐఏఎస్ ఐపీఎస్ వీళ్ళు కూడా అధికారులు ఎవరైతే వాళ్ళకి ఒక ఎంత సానుకూలంగా ఉంటారు అని అలా చూసుకుంటూ ఉన్నప్పుడు టీడీపీలు ఆరోపిస్తుంది అదే. ఆల్రెడీ ఆర్బీఐ, ఈడీ, సిబిఐ ఇంకా కేంద్రంలో అత్యంత గొప్ప సంస్థలు ఏమైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా బీజేపీ స్వార్థానికి వాడుకున్నారు. ఈరోజు మన స్వతంత్ర భారతదేశంలో అతి గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నతమైనటువంటిగా చెప్పేటువంటి ఎన్నికల కమిషన్ కూడా వాళ్ళ స్వార్థానికి వాడుకుంటూ ఉన్నారు. దానివల్లే ఇష్టం వచ్చిన రీతిలో ఈ బదిలీలన్నీ చేసి టీడీపీలు ఆరోపిస్తున్నారు. అవి ఆరోపణల నిజాలా ఏంటి అన్నది ఇప్పుడు ఆరోపించే వీరే గతంలో 2009లో రాజశేఖర రెడ్డి గారి హయాంలో చంద్రబాబు గారే ఈ బదిలీల గురించి మాట్లాడారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా బదిలీలు చేశారు ఆ సందర్భంలో ఎన్నికల సమయంలో. అంటే అప్పుడు కరెక్ట్ అయింది, ఇప్పుడు తప్పైందా? నేంటుంది అదే. వీళ్ళు ఇక్కడ ప్రెస్టేజ్ ఇష్యూకి వెళ్ళి ఉండొచ్చు, ఇంకొన్ని సడన్గా బదిలీలు చేయడం అన్న విషయం కొన్ని అయి ఉండొచ్చు, ఇంకొన్ని నిజంగానే వాళ్ళతో మంచి సాన్నిహిత్యం ఉండి వాళ్ళకి ఏదన్నా మంచి జరుగుతూ ఉండొచ్చు. మళ్ళీ ఇప్పుడు కొత్త వాళ్ళంటే వాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉండొచ్చు. ఇక్కడ రాజకీయంగా ఉంటుంది, ప్రభుత్వ పరంగా ఉంటుంది, అట్ ది సేమ్ టైం రాష్ట్రానికి ఉండే హక్కుల పరంగా కూడా ఉంటుంది. ఇన్ని అంశాలు ఇక్కడ మిళితమై ఉంటాయి కాబట్టి ఆ రకంగా ఆలోచించి ఉండొచ్చు. నేనైతే అనుకోవటం ఏంటంటే ఖచ్చితంగా ఈ ఎన్నికలని ఎంతో కొంత ప్రభావితం చేసే విధంగా వీళ్ళు ఉంటున్నారు, వీరి ప్రవర్తన ఉంటుంది అని ఎన్నికల కమిషన్ ఆలోచించి స్టెప్స్ తీసుకుందని నేనైతే అనుకుంటూ ఉన్నా. బహుశా టీడీపీ వాళ్ళు కూడా అది ఈ పార్టీకి అర్థం చేసుకుంటారని కూడా నేనైతే అనుకుంటూనే ఉన్నానండి.